టేల్స్ బై గౌతమికి స్వాగతం. గోవింద ఏడుకొండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద. ఈ రోజు మన కథ ఒక పెద్ద పురాణం. అదే మన కలియుగ వెంకటేశ్వరుని గోవింద నామస్మరణ ఆవిర్భావం. వెంకటేశ్వర స్వామి ఒకనాడు అగస్త్యముని ఆశ్రమానికి గోవు కోసం వెళ్ళగా అగస్త్యముని మా అమ్మ లక్ష్మీదేవిని వివాహమాడి రమ్మని కోరాడట. అప్పుడు స్వామి అటులనే అని వెనుతిరిగారట. ఆ అమ్మ లక్ష్మీదేవిని వివాహమాడి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళగా అగస్త్యముని లేరని, ఆయన వచ్చాకే గోవును ఇవ్వటం జరుగుతుందని శిష్యులు చెప్పగా శ్రీనివాసుడు వెనుతిరిగాడట. అప్పుడే అక్కడికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకొని గోశాలలోని ఒక గోవుని తీసుకొని, గోవు అంటే ఆవు, ఇంద అంటే పుచ్చుకో అని అర్థం, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని అంటూ శ్రీనివాసుని వెనకతలే వెళుతూ ఉన్నాడట. కానీ శ్రీనివాసుడు వెనుతిరిగి చూడలేదట. ఇలా 108 నామాలతో పిలుస్తూ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని అనుకుంటూ ఆ స్వామినే అనుసరిస్తూ వెనకాలే వెళుతూ ఉన్నాడట. ఆ గోవింద నామాలకి పరవశించిన మన శ్రీనివాసుడు అగస్త్యమునిని మెచ్చి గోవుని పుచ్చుకున్నాడట. ఆనాటి నుండి ఈ గోవింద నామాలు ఈ ప్రపంచమంతటా ఆ శ్రీనివాసుని స్మరించబడుతున్నది. ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ కథని ఇక్కడితో ముగించుతున్నాను. ధన్యవాదములు.